ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న వార్త ఏంటి తెలుసా? చాలా చాలా విషాదకరమైన వార్త. అదేంటంటే విజయారెడ్డి సూసైడ్. ఆమె చనిపోవడమే కాదు, ఆమె పిల్లల్ని కూడా చంపేసింది. అంటే ఎంత దారుణమైన సంఘటన, ఎంత విషాదకరమైన సంఘటన. మరి అలా చేయడానికి తను ఓవర్ గా స్ట్రెస్ అయి ఉండొచ్చు, మోరల్ సపోర్ట్ లేకపోవచ్చు, బ్లడ్ రిలేషన్ వాళ్ళే, చుట్టుపక్కల వాళ్ళే తనకి ఒక శత్రువుల్లాగా మారొచ్చు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలంటే సపోర్ట్ ఉండేది. ఇప్పుడైతే మన దగ్గరుండే కోల్డ్ వార్ లాగా మనసులో కుళ్ళు పెట్టుకొని బయటికి మాట్లాడుతున్నారు. అసలు సపోర్ట్ అనేదే లేదు. ఎవరన్నా ఎదుగుతాన్లు అంటే 4 రాళ్ళేస్తాన్లు తప్పితే సపోర్ట్ మాత్రం చెయ్యట్లేదు. కూల్ గా మాట్లాడినట్టే చేస్తున్నారు. పాపం తను ఎందుకు చనిపోయిందో కూడా ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. అది స్ట్రెస్ అయి ఉండొచ్చు. కట్టుకున్న భర్తే దూరంగా ఉంటే తను ఎవరికి చెప్పుకుంటది? అన్నదమ్ములు, అమ్మ అనేది పెళ్ళయ్యే వరకే. వాళ్ళకి అన్ని చెప్పలేము. కొన్ని భర్తకు చెప్పుకునేటివి ఉంటాయి, పిల్లలకు చెప్పుకునేటివి ఉంటాయి. తను అలాంటి స్ట్రెస్ నుండి బయటికి రాలేక అనవసరంగా సూసైడ్ అనేది తనకి ఆలోచన వచ్చేలాగా అయిపోయింది. అలా చేసుకోకుండా ఉండాల్సింది. తను చాలా స్ట్రాంగ్ అంటున్నారు. స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మరి ఎందుకు చేసుకుంది అంటే మోరల్ సపోర్ట్ లేదు. అలాంటప్పుడు తను సైకాలజిస్ట్ దగ్గరికి గాని, సైక్రియాట్రిస్ట్ దగ్గరికి గాని పోతే బాగుండేదని నా అభిప్రాయం. సైకాలజిస్ట్ అయితే ఆమె యొక్క బిహేవియర్ ను చూసి, ఆమె బాధను చూసి కౌన్సిలింగ్ ఇస్తే ఎంతో కొంత మారేదేమో. లేదంటే సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తే కౌన్సిలింగ్ ఇచ్చి మెడిసిన్ ఇస్తే తను అలాంటి సంఘటన జరగకుండా ఉండేదేమో, అలా సూసైడ్ చేసుకునేది కాదేమో, పిల్లల్ని కూడా చంపేది కాదేమో. సో ఎప్పుడు గానీ మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినా బాధపడకండి. ఇండివిజువల్ గా ఉండండి. బాగా బాధ అనిపిస్తే డాక్టర్ ని తప్పకుండా కన్సల్ట్ కాండి. అదేం పిచ్చోళ్ళు అయితేనే డాక్టర్ దగ్గరికి పోతారు అనుకోకండి. అది చాలా చాలా అవసరము. మెడిసిన్ గాని, ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ముందు తప్పకుండా మనకి మోటివేషనల్ క్లాస్ ఇప్పిస్తారు. ఎందుకు? మనం స్ట్రాంగ్ గా ఉండడానికి. సో తప్పకుండా మీరు మీ జీవితాన్ని కాపాడుకోండి. దేవుడిచ్చిన జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.